నా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈరోజు శుభవచనం కొరకు సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గలవానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. నీతిమంతుని తండ్రికి ఏ సంతోషం అంట? అధిక సంతోషము కలుగును. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి సంతోషం కరువైపోయిందండి. కారణం ఏంటో తెలుసా? పిల్లలకి నీతి కలిగిన జీవితం లేకపోవటమే. నీతిమంతులుగా పిల్లలు ఉండాలి అంటే తల్లిదండ్రులు కూడా నీతిమంతులుగా జీవించాలి కదా. క్రీస్తు రక్తంలో కడుగబడి యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారు నీతిమంతులుగా జీవిస్తారు. నీతిమంతులుగా జీవించే వారి పిల్లలు వారికి అధిక సంతోషాన్ని కలుగజేస్తారు. మీ పిల్లల వల్ల మీకు సంతోషం ఉందా? లేకపోతే ఈరోజు నుంచి పిల్లల మార్పు కొరకు ప్రార్థన చేయండి. పిల్లలు బీటెక్ చేయాలి, పిల్లలు డాక్టర్ చదవాలి, పిల్లలు ఉద్యోగాలు సంపాదించాలి, నా పిల్లలు బాగుండాలని కోరుకోవటం తప్పు లేదండి తల్లిదండ్రులుగా. దానికంటే ముందు నా పిల్లలు నీతిమంతులుగా జీవించాలి, నా పిల్లలు పరిశుద్ధులుగా జీవించాలి, నా పిల్లలు విశ్వాసులుగా బ్రతకాలి, నా పిల్లలు దేవునికి ఇష్టలుగా నడుచుకోవాలి, నా పిల్లలు హనోకు వలె దేవునికితో నడవాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి. ఇది లక్ష్యం పెట్టుకోండి తల్లిదండ్రులారా. అప్పుడు మీ పిల్లల ద్వారా మీకు దేవుడు అధికమైన సంతోషాన్ని కలుగజేస్తాడు. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. ఉందా? సంతోషం ఉందా? లేకపోతే ఈరోజైనా ప్రభుని అడగండి. పిల్లలు పెద్దవారు కావాలి, ప్రయోజకులు కావాలని కోరుకోవటం తప్పులేదు, కానీ పిల్లలు నీతిమంతులుగా బ్రతకాలి, నా పిల్లలు పరిశుద్ధులుగా జీవించాలి, నా పిల్లలు దేవునికి ఇష్టలుగా నడుచుకోవాలి అని కోరుకోవటం చాలా ప్రాముఖ్యం, చాలా చాలా ప్రాముఖ్యం. దేవుడు అప్పుడు మీ పిల్లల ద్వారా మీకు అధిక సంతోషాన్ని కలుగచేస్తాడు, అధిక సంతోషాన్ని దయచేస్తాడు. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగుతుంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అధిక సంతోషము కలగాలనేదే నా ఆశ. మామూలు సంతోషమే ఉండలేదు పాస్టర్ గారు. అధిక సంతోషం ఎలా వస్తుంది? మీ పిల్లలు నీతిమంతులుగా ఉన్నప్పుడు. బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు కదండి. నీతిమంతుడు లేడు, ఎవరు లేరు? ఒక్కడైనా లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయినా అలాంటి పాపులమైన మన కొరకై నీతిమంతుడిని యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చి ఆయన మన కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా మనకు ఆయన నీతిని అనుగ్రహించి ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయన బిడ్డలంగా నీతిమంతులంగా జీవిస్తామో దేవుడు నీతిమంతుని తండ్రికి అధికమైన సంతోషాన్ని కలుగజేస్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి కుటుంబాన్ని మనం చూస్తాం కదండి. దేవుణ్ణి నమ్మిన కుటుంబం, దేవుని సన్నిధిలో ఎదిగిన కుటుంబం, దేవుణ్ణి ఆరాధించిన కుటుంబం. ఆ కుటుంబాన్ని బట్టి ప్రభువు ఎంత ఘనపరచబడ్డాడో. ఎవరు ఆ కుటుంబం? యెహోషువ కుటుంబం. ఎందుకు ఆ కుటుంబం ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే, ఆ కుటుంబం తీసుకున్న తీర్మానం, ఆ కుటుంబం చేసిన నిర్ణయం ఏంటి? వాళ్ళు ఏ నిర్ణయం చేశారు? మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. హల్లెలూయా! యెహోవానే సేవించెదము. ప్రభువును సేవించారు ఆ కుటుంబం. యెహోషువ నాయకత్వంలో
ఇశ్రాయేలీలు కనానులో స్వాస్థ్యాలు పంచుకున్నారండి. స్వాస్థ్యాలు పంచిపెట్టడానికి దేవుడు యెహోషువని ఏర్పాటు చేసుకున్నాడు. మోషే తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడు యెహోషువ. యెహోషువ మోషే యొక్క పరిచారకుడు. యెహోషువ యుద్ధ భూమిలో ఖడ్గము పట్టుకున్నాడంటే యుద్ధవీరుడు, వారియర్ అనే మాట ఉంది యెహోషువ గురించి. వీరుడు, యుద్ధ వీరుడు. యెహోషువ దేవుని ప్రేమించినవాడు, దైవికమైన అడుగుజాడలో నడిచినవాడు, ప్రభు కోసం ప్రతిష్ఠితుడిగా జీవించినవాడు. యెహోషువ జీవితం గొప్ప మాదిరికరమైన జీవితం. యెహోషువ అంటే యెహోవాయే నా రక్షకుడు, దేవుని మీద, ఆయన రక్షణ మీద ఆధారపడినవాడు యెహోషువ. యెహోషువ తన బిడ్డలను బట్టి అధికమైన సంతోషం. ఎందుకు? కారణం ఏంటంటే ఆ ఇంటిలో దేవుని సేవించిన అనుభవం ఉంది, దేవుని కొరకు జీవించిన అనుభవం ఉంది, ప్రభు కోసం సాక్షులుగా బ్రతికిన అనుభవం ఉంది. నీ కుటుంబం కూడా, నీ పిల్లల ద్వారా నువ్వు కూడా సంతోషాన్ని పొందుకోవాలి అంటే, ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులకి పిల్లలను బట్టి దుఃఖము, పిల్లలను బట్టి రోగాలు, పిల్లలను బట్టి మనోవేదన, పిల్లలను బట్టి గాయాలు, అవమానాలు, నిందలు కదండి. ఎందుకు? పిల్లలు కదండి, పెద్దవాళ్ళు చెప్తారు పిల్లల్ని గంటాం కానీ వారి రాతలు కనలేం కదండి. ఆ రాతలు కనే బాధ్యత, పిల్లలు ప్రయోజకులు అయ్యావాలంటే ఆ బాధ్యత నీ చేతుల మీద ఉంది. తల్లి తండ్రి మర్చిపోబాకు. వారి కొరకు అహర్నిశలు ప్రార్థన చేస్తున్నావా? రేయి మొదటి జామున లేచి వారి కొరకు ప్రార్థన చేయమని వాక్యం చెప్తుంది కదా. యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు కదా. ప్రార్థన చేస్తున్నావా? ఓ తల్లి, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనలో కనిపెడుతున్నావా నీ పిల్లల కోసం? మీ ఇంటిల్లిపాది తీర్మానం తీసుకోండి. మేము ఆయన్ని సేవిస్తాము, మేము ఆయన్ని సేవిస్తాము, మేము ఆయన కొరకు జీవిస్తాము. ఆయన మా రక్షకుడు, మా కోసం ఈ లోకానికి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మా కొరకై తిరిగి రానై ఉన్నాడని ఎప్పుడైతే తల్లిదండ్రుల తీర్మానం తీసుకొని ప్రభుని సేవించే కుటుంబాలుగా మీరు వర్ధిల్లుతారో, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం. ఈరోజు నా యేసయ్య మీ పిల్లల ద్వారా మీకు అధిక సంతోషం కలుగచేయునుగాక. మిమ్మల్ని బట్టి మీ కుటుంబంలో అధిక సంతోషం ఉండునుగాక. తీర్మానం తీసుకోండి. ప్రభుని సేవిస్తాం. ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుచుందరు. యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, ఆయన ఘనపరచండి, ఆయన కొరకు సాక్షులుగా జీవించండి. ఎప్పుడైతే ఇలాంటి తీర్మానం తీసుకుంటారో, దేవుడు నిజంగా మీ కుటుంబాలకు అధిక సంతోషం కలుగచేయునుగాక. ఈరోజు మొదలుకొని కదండి, బైబిల్ చెప్తుంది కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పిము. వాడికి ఎప్పుడైతే నువ్వు నేర్పిస్తావో, వాడు వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు, మంచి మార్గాల్లో నడుస్తాడు, యుక్తమైనటువంటి మార్గాల్లో ఉంటాడు, దేవునికి ప్రయోజకులు అవుతాడు. ప్రభు ఈ మాటలను బట్టి మనకి, మన బిడ్డల ద్వారా అధికమైన సంతోషాన్ని దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన దేవ, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈరోజునైనా మీ సన్నిధిలో మేము నీ బిడ్డలముగా ఈ శుభవచనం వినటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగుతుందని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దీవించండి, నీరు కట్టి ఫలింపచేయండి. అధికమైన సంతోషం మాకు దయచేయండి తండ్రి. ఈ ఉదయకాలం ఏ కుటుంబంలో సంతోషం లేక దుఃఖపడుతూ ఉన్నారో, దిగులు పడుతూ కూర్చున్నారు అయ్యా, బిడ్డల ద్వారా ఎంతో ఏడుస్తున్నారు, రోధిస్తున్నారు. ఈరోజు మొదలుకొని వారి జీవితాల్లో అధిక సంతోషం చూచుదురుగాక. ఎవరైతే ఈ శుభవచనం వింటున్న వారు అనారోగ్యంతో ఉన్నారో, యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక, కృప కలుగునుగాక, క్షేమమే కలుగునుగాక. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకలు మీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. హాస్పిటల్, ఐసీలో ఉన్న రోగులను ముట్టి బాగు చేయండి ప్రభా. తండ్రి, ఒక్కొక్కరిపై మీ దీవులు కుమ్మరించండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరిపై మీ దీవులు కుమ్మరించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారి వ్యాపారాలు దీవించండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలు దీవించండి.
నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. పరీక్షలు వస్తున్న బిడ్డలకు విశేషమైన జ్ఞానం దయచేయండి ప్రభా. చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా మిక్కిలి దీవించి మీ జ్ఞానాత్మతో బిడ్డలను అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్రసవం దయచేయండి. గర్భం లేని తల్లులు ఎవరైతే ఉన్నారో యేసు నామమున వారి గర్భములు తెరిచి సహాయం దయచేయండి. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి. ఈ దిన జీవిత యాత్రలో ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని దయచేయండి. ప్రయాణం చేస్తున్న ప్రయాణికులందరికీ వారు ట్రైన్లో వెళ్తున్నా, బస్సులో వెళ్తున్నా, కాలినడకన వెళ్తున్న, కారులో వెళ్తున్న, స్కూటర్ల మీద వెళ్తున్న, విమానాల్లో వెళ్తున్నా మీ క్షేమం దయచేయండి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యలను దీవించండి. ఈ శుభవచనం చూస్తున్న సేవకులు వారి పరిచర్యలు మిక్కిలి దీవించి ఆశీర్వదించండి. సిబిసిని ప్రభా వాగుల వలె విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నా. నదీ తీరమున నీరు కట్టిన తోట వలె ఉండినట్లుగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవదారు వృక్షములు ఎదుగునట్లు మీరు సహాయం దయచేయండి. గురుపోతు వేగం వలె వ్యాపించినట్లు సహాయం దయచేయండి. మీ కార్యాలు జరిగించి మహిమ పొందమని ఉదయకాలం శుభోచనం చూస్తున్న బిడ్డలందరిపై కూడా మీ దీవులు కుమ్మరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.